యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు, శాంతి, సమాధానములు కలుగునుగాక. ఈరోజు వాగ్దానము, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. ఆదికాండం 15:1. మే 30వ తేదీన ఎజ్రా గ్రంథం 3, 4, 5 అధ్యాయములు బైబిల్ చదవండి. నిజమైన దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టడం, దేవాలయాన్ని తిరిగి కట్టడం ఆరంభించారు. దేవాలయం కట్టడానికి అడ్డగింపులు, హగ్గాయి, జకరియా ప్రవక్తలు పని తిరిగి ఆరంభం, మరింత ప్రతిపక్ష విరోధం, ఇవి మనం చూడవచ్చు. దేవుని గురించి, దేవుడు సర్వజ్ఞుడు. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 1-6 వరకు. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా, అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతడిని బహుగనుడైన రాజుగాను చేసెను. దేవుడు తోడై ఉంటే ఘనపరచబడతాము అని నమ్ముట నీతి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రక్షించును గాక. మేము అనుదినం అప్లోడ్ చేసే దేవుని వీడియోలు మీకు రావాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.